సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో కూడా మాట్లాడుకోవడానికి ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ముందుగా మాట్లాడుకుందాం నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 ఈ సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. సెకండ్ వీకెండ్ లో సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. చాలా మందిని డిసప్పాయింట్ చేస్తూ సినిమా సెకండ్ వీకెండ్ లో ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. మంచి నెంబర్స్ రిపోర్ట్ చేసింది. కొత్త సినిమాలు రిలీజ్ అయినా అవతార్ లాంటి సినిమా బరిలోకి దిగి కొంచెం ఇంపాక్ట్ చూపించిన అఖండ 2 సెకండ్ వీకెండ్ లో అందరి అంచనాలని గల్లంతు చేస్తూ ఇంట్రెస్టింగ్ నెంబర్స్ రిపోర్ట్ చేయడం విశేషం. అంటే భారీ నెంబర్స్ పడలేదు, సక్సెస్ చేసేసే నెంబర్స్ పడలేదు, కానీ సాటిస్ఫాక్టరీ నెంబర్స్ పడ్డాయి. బాలయ్య బాబు మార్కెట్ స్టామినాని తెలియజేసే నెంబర్స్ పడ్డాయి. సినిమా మీద నెగిటివ్ టాక్ చాలా స్ట్రాంగ్ గా పబ్లిక్ లో స్ప్రెడ్ అయింది. కొంతమంది గట్టిగా సినిమాని అపోజ్ చేశారు, సినిమా బాగాలేదు అని గట్టిగా మాట్లాడారు. అలాంటి టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ పడిపోవాలి, ఉండకూడదు, ఇంప్రెసివ్ కలెక్షన్స్ ఎక్కడా కనిపించకూడదు. కానీ నిన్న ఆదివారం వరకు కూడా సినిమాకి 1 కోటి తగ్గకుండా షేర్ రిపోర్ట్ అవుతానే వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. అలా అన్ని సినిమాలకి పడవు. స్టడీగా 1 కోటి పైన షేర్ మొన్న సండే వరకు కూడా వచ్చింది. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఈ సినిమాని ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా నచ్చలేదు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా థియేటర్ కి వచ్చి చూసిన ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళందరూ బాలయ్యబాబు కోసం వచ్చారు, బాలయ్యబాబు పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేయడం కోసం వచ్చారు. సాలిడ్ గా ఎంజాయ్ చేశారు. ఏదో ఒక విశేషం లేకపోతే, ఏదో ఒక ఎంటర్టైనింగ్ మ్యాటర్ లేకపోతే ఆడియన్స్ రారు, ఇలాంటి కలెక్షన్స్ ఇవ్వరు. ఇచ్చారు అంటే బాలయ్యబాబు పర్ఫార్మెన్స్ చాలా మందికి నచ్చింది, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎటువంటి కండిషన్స్ పెట్టుకోకుండా, ఎలాంటి ఒపీనియన్స్ ని పట్టించుకోకుండా. క్లియర్ గా అఖండ 2 కి సంబంధించి కొన్ని విషయాలు ఫెయిల్ అవ్వచ్చు, బోయపాటి శ్రీను ఫెయిల్ అవ్వచ్చు, కానీ బాలయ్య బాబు ఫెయిల్ అవ్వలేదు. బాలయ్య గెలిచారు, స్పష్టంగా కనపడుతుంది. బాలయ్య బాబు అంతకు ముందు సినిమాలు ఏ రేంజ్ లో అయితే కలెక్షన్స్ రిపోర్ట్ చేశాయో దాదాపు దగ్గరగా ఆ నెంబర్స్ వరకు అఖండ 2 వచ్చేసాడు. డిజాస్టర్ టాక్ పడినప్పుడు బాలయ్య బాబు అంతకు ముందుల హిట్ సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ రాకూడదు, కానీ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? బాలయ్య బాబుని చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చారు సినిమాకి. బౌండరీస్ దాటి ఎక్కువ నెంబర్స్ వస్తాయి అనుకున్నారు, అవి రాలా. అంతేగాని బాలయ్య బాబు మార్కెట్ మాత్రం ఎలా అయితే ఉందో ఆ మార్కెట్ రేంజ్ కి ఎలా అయితే కలెక్షన్స్ రావాలో ఆ రేంజ్ లోనే అఖండ 2 కి కలెక్షన్స్ వచ్చాయి. ఆ విషయానికి సంబంధించిన లెక్కలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇలాంటి టాక్ వచ్చిన తర్వాత 100 కోట్ల గ్రాస్ పట్టడం అనేది ఇంపాసిబుల్, కానీ పడింది అంటే ఏదో మ్యాజిక్ ఉంది. అదే బాలయ్య బాబు మ్యాజిక్. 100 కోట్ల దగ్గర ఆగిపోవడం కాదు, గ్రాస్ 110 కోట్లు దాటింది. 120 కోట్ల మార్కుని టచ్ చేస్తుంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉన్నాయి. ఆ హాలిడే వీకెండ్ లో కూడా సినిమా ఖచ్చితంగా మంచి నెంబర్స్ రిపోర్ట్ చేస్తుంది. జనవరి 1 కూడా మంచిగానే కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందులో బాలయ్య బాబు సినిమాలు భగవంత్ కేసరి ఏ రేంజ్ లో అయితే పర్ఫామ్ చేసిందో ఆ మాదిరి కలెక్షన్స్ ఈ సినిమా తీసుకునే అవకాశం ఉంది. డిజాస్టర్ అయినప్పుడు అలా రాకూడదు కదా, ఎక్కడికక్కడ షేర్లు పడిపోవాలి కదా, కానీ వచ్చాయి. ఇంట్రెస్టింగ్ నెంబర్స్ వచ్చాయి. థియేటర్స్ లో సినిమాని కొన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చు, కలెక్షన్స్ రాకపోతే తీసేస్తారు. బట్ కొన్ని ఏరియాల్లో ఇంకా సినిమాని కంటిన్యూ చేస్తారు, జనవరి 1 వరకు కంటిన్యూ చేస్తారు. ఎందుకు? ఇంట్రెస్టింగ్ షేర్స్ వస్తున్నాయి. రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు కూడా ఇవ్వని షేర్స్ అఖండ 2 ఇస్తుంది. కాబట్టి థియేటర్స్ లో సినిమాని ఉంచుతారు, కంటిన్యూ చేస్తారు. ఇప్పటి వరకు అయితే సినిమా చూసుకుంటే నియర్లీ 70 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది, 112 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల కలిపి. క్రిస్మస్ వీకెండ్, న్యూ ఇయర్ వీకెండ్ కూడా కలుపుకొని సినిమా దగ్గరగా 75 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఎస్, పాసిబిలిటీ ఉంది. కొంతమంది నియర్లీ 70 వరకు షేర్ వచ్చిందని నెంబర్స్ వేస్తుంటే, కొంతమంది అరౌండ్ 65 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది అని చెప్తున్నారు. ఎవరు ఏ లెక్క వేసినా గ్రాస్ మాత్రం 100 కోట్లు దాటింది. నిజంగా సినిమాకి డిజాస్టర్ టాక్ వస్తే 100 కోట్ల గ్రాస్ నెంబర్ కనపడకూడదు. కనిపించింది అంటే బాలయ్య బాబు మార్కెట్ అయితే ఎక్కడ ఆ డిజాస్టర్ టాక్ కి, నెగిటివ్ టాక్ కి బెసకలేదు, తొణకలేదు, బెదరలేదు, స్ట్రాంగ్ గానే ఉంది. ఈ సినిమాతో నిర్మాతలు, బోయపాటి శ్రీను, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి అంటే బాలయ్య బాబు అంతకు ముందులో ఉన్న మార్కెట్ రేంజ్ కి మించి కలెక్షన్స్ వస్తాయి అనుకున్నారు, అవి రాలా. అంతేగాని ఇంతకు ముందులో ఏదైతే బాలయ్య బాబు మార్కెట్ రేంజ్ ఉందో దానికి తగ్గట్టు అయితే మాత్రం అఖండ 2 పెర్ఫామ్ చేసిందనే చెప్పాలి. సినిమా కొన్ని విషయాలకు సంబంధించి ఫెయిల్ అవ్వచ్చు, కానీ బాలయ్య అనే మ్యాటర్ కి సంబంధించి మాత్రం ఫెయిల్ అవ్వలేదు. అఖండ 2 తాండవం ఈ సినిమాకి సంబంధించి బాలయ్య బాబు గెలిచారు. ఇంకా లాస్ట్ వీక్ చూసుకుంటే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఇంపాక్ట్ ఇండియాలో అయితే అంత ఇంప్రెసివ్ గా లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఎందుకంటే ఇండియాలో ఉన్న మూవీ లవర్స్ అందరూ కూడా సినిమాలో ఉన్న కంటెంట్ తో డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ పార్ట్ ని ఎంజాయ్ చేశారు, సెకండ్ పార్ట్ ని అంతకు మించి ఎంజాయ్ చేశారు, బట్ థర్డ్ పార్ట్ తో మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన రెస్పాన్స్ థియేటర్స్ లో స్పష్టంగా కనబడుతుంది, నెంబర్స్ లో కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇండియా వరకు చూసుకుంటే సినిమా ఫస్ట్ వీకెండ్ వరకు నియర్లీ 88 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేసింది, 75 కోట్ల వరకు నెట్ రిపోర్ట్ చేసింది. ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఫస్ట్ వీకెండ్ కే సినిమా 150 కోట్ల వరకు నెట్ రిపోర్ట్ చేస్తుంది అనుకున్నారు. లేదు, ఫుల్ రన్ లో 150 కోట్లు రావచ్చు అని పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో కొంత చూడొచ్చు, పిల్లలు వచ్చి సినిమా చూసే అవకాశం ఉంది కాబట్టి 150 కోట్ల నెట్ మార్క్ దగ్గరే సినిమా
బాక్స్ ఆఫీస్ రన్ ఇండియా వరకు ముగించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అంతకు మించి పెద్ద నెంబర్స్ అయితే కనిపించవు అనే అర్థం అవుతుంది ప్రస్తుతం పరిస్థితిని బట్టి. ఇండియాలో అయితే డల్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అవతార్ 2 ఇండియా వరకే అన్ని వెర్షన్స్ లో కలిపి అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 500 కోట్ల నెట్ చూసింది. ఆ పరిస్థితి ఈ సినిమాకి లేదు. దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఇండియన్ మూవీ లవర్స్ చాలా స్పష్టంగా ఇచ్చేశారు. పోతే ఒక చోట మాత్రం అవతార్ 3 అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. అది ఎక్కడ అంటే చైనాలో. యూఎస్ఏలో, కెనడాలో కూడా అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. చైనాలో దుమ్ము దులిపేస్తుంది. చైనా ఆడియన్స్ కి ఎందుకో ఈ సినిమా కనెక్ట్ అయింది. వాళ్ళు ఈ సినిమాకి బాగా కలెక్షన్స్ ఇస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఇస్తున్నారు. చైనా నుంచి బ్రహ్మాండమైన సపోర్ట్ ఉండటం మూలంగా వరల్డ్ వైడ్ సినిమా పెద్ద నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది ఫస్ట్ వీకెండ్ వరకు. చైనా నుంచి సపోర్ట్ ఉండకపోయినట్టయితే నిజంగా అవమానకరమైన నెంబర్స్ ని ఫేస్ చేయాల్సి ఉండేది. బట్ చైనా నుంచి వచ్చిన ఊపుతో క్రిస్మస్ హాలిడేస్ వరకు కూడా మంచి నెంబర్స్ ని ఎంజాయ్ చేసే అవకాశం కనబడుతుంది అవతార్ 3. వరల్డ్ వైడ్ గా కూడా సినిమా టాక్ మిక్స్డ్ గానే ఉంది. అంత ఇంప్రెసివ్ గా లేదు. వరల్డ్ వైడ్ చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో సినిమా ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. $345 మిలియన్ రిపోర్ట్ చేసింది. అవతార్ 2 తో పోల్చుకుంటే ఇది తక్కువే. అవతార్ 2 కి ఫస్ట్ వీకెండ్ వరకు వరల్డ్ వైడ్ దాదాపు $445 మిలియన్ వచ్చాయని తెలుస్తుంది. సో కొంచెం యావరేజ్ గానే పర్ఫామ్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టు పర్ఫామ్ చేయట్లేదు. అవతార్ 3 రిలీజ్ అయినా కూడా ఇండియాలో దురంధర్ మూవీ ప్రభంజనం అయితే ఆగలేదు. కంటిన్యూ అయింది. సాలిడ్ గా కంటిన్యూ అయింది. ఇంకా చెప్పాలి అంటే పెరిగింది. దురంధర్ మూవీ కూడా ఇండియా వరకు క్రిస్మస్ హాలిడేస్ ని, న్యూ ఇయర్ హాలిడేస్ ని కూడా సూపర్ గా యూజ్ చేసుకుని పెద్ద పెద్ద నెంబర్స్ ని, పెద్ద పెద్ద రికార్డ్స్ ని సొంతం చేసుకోబోతుంది. అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన నెంబర్స్ పడ్డాయి. ఆల్ టైమ్ రికార్డ్ నెంబర్స్ పడ్డాయి థర్డ్ వీకెండ్ కి సంబంధించి. అంతకు ముందుల థర్డ్ వీకెండ్ కలెక్షన్స్ కి సంబంధించి రికార్డ్ పుష్ప 2, చావా ఈ 2 సినిమాల దగ్గర ఉంది. ఆ రికార్డుని చాలా పెద్ద మార్జిన్ తో తను సొంతం చేసుకుంది దురంధర్ మూవీ. థర్డ్ వీకెండ్ వరకు పుష్ప 60 కోట్ల నెట్ వసూలు చేస్తే చావా 60 కోట్ల 10 లక్షల నెట్ వసూలు చేసింది. ఇప్పుడు దురంధర్ థర్డ్ వీకెండ్ లో ఇండియా వరకు రిపోర్ట్ చేసిన నెట్ ఎంత ఉందో తెలుసా? 99 కోట్లు. ఆ రేంజ్ లో అంత ముందులో ఉన్న రికార్డులని బ్రేక్ చేసి కొత్త రికార్డులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు దురంధర్. ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ నెట్ చూసుకుంటే నియర్లీ 600 కోట్లు ఉంది. పెద్ద తేడా ఏం లేదు. ఒక 2 కోట్లు వస్తే 600 కోట్ల నెట్ వచ్చేస్తుంది. మంగళవారం నాడు రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో సినిమా 600 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిపోద్ది. ఇంకా రన్ అయిపోలేదు. ఖచ్చితంగా ఇంకొక 100 కోట్లు కుమ్మేటట్టు ఉంది. 700 కోట్ల మార్క్ ని దాటేస్తుంది. హిందీ మార్కెట్ లో ఆల్ టైమ్ రికార్డ్ పుష్ప 2 పేరు మీద ఉంది. ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరమైన విషయం. పుష్ప కింద ఉన్న రికార్డులన్నీ కూడా అయిపోయాయి. తుడిచిపెట్టేస్తాడు. అందులో అనుమానమే లేదు. చావా రికార్డు రాబోయే 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత స్త్రీ 2 ఆ సినిమా పేరు మీద ఉన్న రికార్డులు కూడా కనుమరుగైపోతాయి. దురంధర్ పేరు మీదకి వచ్చేస్తాయి. టాప్ 2 అయితే కన్ఫర్మ్. టాప్ 1 పొజిషన్ లోకి వస్తుందా రాదా అన్నది క్రిస్మస్ వీకెండ్ లో సినిమా పెర్ఫామ్ చేసే విధానాన్ని బట్టి అర్థం అవుద్ది. మోస్ట్లీ పుష్ప రికార్డ్ కి చెక్ పెట్టేస్తుంది దురంధర్ అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ చూసుకుంటే టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 850 కోట్ల వరకు ఉంది. వాస్తవంగా అయితే 1000 కోట్ల మార్క్ ఈ పాటికే దాటేసి ఉండేది. అరబ్ కంట్రీస్ నుంచి సినిమాకి సపోర్ట్ లేదు. వాళ్ళు సినిమాని బ్యాన్ చేశారు. లేకపోతే అక్కడి నుంచి ఒక 150 కోట్ల వరకు క్రాస్ వచ్చేసి ఉండేది. ఇప్పటికే సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిపోయి ఉండేది. ఓకే, కొన్ని పరిణామాలని యాక్సెప్ట్ చేయాల్సిందే. చేసేది ఏమీ లేదు. అరబ్ కంట్రీస్ సపోర్ట్ లేదు కాబట్టి 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుద్దో లేదో అని అనుమానం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అనుమానం కూడా తీరిపోయింది. కన్ఫర్మ్ గా సినిమా ఫుల్ రన్ లో 1000 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవుద్ది. రణ్వీర్ సింగ్ కి ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుద్ది. అరబ్ కంట్రీస్ సపోర్ట్ లేకుండానే 1000 కోట్ల క్లబ్ లోకి రావడం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద సంచలనం అనే మాట్లాడుకోవాలి. థర్డ్ వీకెండ్ లో సినిమా రిపోర్ట్ చేసిన నెంబర్స్ చూస్తే ఎవరు అనుమానం పెట్టుకోరు. కన్ఫర్మ్ గా 1000 కోట్ల క్లబ్ ఖాయమని అనుకుంటారు. ఎందుకంటే అంత బాగా పడ్డాయి నెంబర్స్. థర్డ్ సాటర్డే రికార్డ్, థర్డ్ సండే రికార్డ్ కుమ్మి వదిలిపెట్టేశాడంతే దురంధర్. థర్డ్ సండే 40 కోట్ల నెట్ మామూలు విషయం కాదు. చాలా పెద్ద రికార్డ్. వండర్ఫుల్ ఆల్ టైమ్ రికార్డ్. ఇంతకు ముందులా ఏ సినిమాకి లేదు. పుష్ప 2 కూడా లేదు. అంత బ్రహ్మాండంగా ఆల్ టైమ్ రికార్డులు రిపోర్ట్ చేసుకుంటే వెళ్తున్నాడు దురంధర్. ఈ సినిమా మీద ఇండియన్ మూవీ లవర్స్ అంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ఇది ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగుద్ది. ఖచ్చితంగా ఒక 10 రోజుల పాటు అయితే కొనసాగుద్ది. ఈ లోపు ఇంకెన్ని రికార్డులు పడతాయి, ఇంకెన్ని ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ అవుతాయి చూద్దాం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.